హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కొత్త అప్డేట్స్‌తో మీ ముందుకు రావడం అయితే జరిగింది. ఆ యొక్క అప్డేట్స్ అనేటువంటివి ఏమిటి అని చూసుకున్నట్లయితే, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది వైఎస్ఆర్ చేయుత పథకం కోసమైతే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం అనేటువంటిది ఇప్పటికే మనకు చాలా సార్లు వాయిదా పడుతూ వచ్చిందనమాట. ఫస్ట్ వచ్చి మనకు ఈ నెల 16వ తేదీ, దాని తర్వాత 21వ తేదీ, సో దాని తర్వాత మనకు 26వ తేదీ అంటూ తేదీలనేటువంటిదైతే ఫిక్స్ చేసుకుంటూ అంటే చేంజ్ చేసుకుంటూ రావడం అయితే జరిగింది. అయితే మనకు ఈ తేదీల్లో ఒక్కరోజు కూడా విడుదల కాలేదనమాట. సో వాయిదా పడుతూనే ఉంది. ఇంకా కూడా వాయిదా వేస్తున్నారు. సో అయితే దీనికి సంబంధించి మనకు లేటెస్ట్‌గా నిన్నటి రోజున ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. కొత్త తేదీ అనేటువంటిదైతే ఫిక్స్ చేశారనమాట. ఏ తేదీన విడుదల చేస్తాము అనేటువంటిది వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి. అయితే దీని గురించి వచ్చినటువంటి అప్డేట్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. దీనితో పాటుగా మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేటువంటిది, నెక్స్ట్ అదేవిధంగా అనర్హుల లిస్ట్ అనేటువంటిదైతే అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో దీన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి ఆన్‌లైన్‌లో, సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి కూడా నేను మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. సో నెక్స్ట్ అదే విధంగా నిన్నటి రోజున మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరి ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకము, నెక్స్ట్ అదే విధంగా పీఎం కిసాన్, సో అదే విధంగా సున్నా వడ్డీ కింద డబ్బులనేటువంటిదైతే విడుదల చేశారనమాట ప్రతి ఒక్క రైతుల ఖాతాల్లోకి. సో ఈ యొక్క డబ్బులనేటువంటిది మీ ఖాతాల్లోకి ఎప్పుడు జమ అవుతుంది, సో మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి తెలియచేస్తాను. వీడియో కొంచెం లెంథీగా అయితే ఉంటుంది. ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియోను యూట్యూబ్ అనేటువంటిది రికమెండ్ అయితే చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోని చూసి సైలెంట్‌గా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన యొక్క ఛానెల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. సో బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్‌లో పెట్టుకోవడం ద్వారా సో మన యొక్క ఛానల్ ద్వారా వచ్చేటువంటి లేటెస్ట్ వీడియోస్ అంతా కూడా మీరు చూసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లో అయితే పెట్టుకోండి. సో ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్‌లోకైతే వెళ్దాము. అయితే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం కోసం చాలామందైతే ఎదురు చూస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మనకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019వ సంవత్సరం స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో మనకు ప్రతి ఏటా రూ. 18,750 చొప్పున 4 విడతల వారీగా విడుదల చేస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైతే ఈ యొక్క చేయూత పథకం అనేటువంటి దాన్ని మహిళల కోసం అయితే ప్రత్యేకంగా తీసుకురావడం అయితే జరిగింది. ఇప్పటి వరకు మనకు ఈ యొక్క చేయుత పథకం ద్వారా 3 విడతల వారీగా అయితే మనకు డబ్బులనేటువంటిదైతే వేసిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఇక మాలకు మిగిలుండేది 4 విడత. ఈ యొక్క 4 విడత అనేటువంటిది ఈ నెల ఫిబ్రవరి నెలలో అయితే విడుదల చేస్తామని చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటికే పలుసార్లు అయితే మనకు వాయిదా పడడం అయితే అయింది. 3 సార్లు మనకు ఈ యొక్క పథకం అనేటువంటిది వాయిదా పడుతూ వచ్చింది వరుసగా. ఫస్ట్ వచ్చి మనకు 16వ తేదీ, నెక్స్ట్ అదే విధంగా 21వ తేదీ, దాని తర్వాత 26వ తేదీ. ఈ 3 సార్లు కూడా మనకు వాయిదా పడుతూనే వచ్చింది. అయితే ఇప్పుడు మనకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించి లేటెస్ట్‌గా ఒక డేట్ అనేటువంటిదైతే ఫిక్స్ చేశారనమాట. సో, మార్చి మనకు 13వ తేదీ పైన ఈ యొక్క ఎన్నికల షెడ్యూల్ అనేటువంటిది విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో, ఆ లోపలే ఈ యొక్క చేయుత పథకం అనేటువంటిది విడుదల చేసేటట్లయితే ఒక డేట్ అనేటువంటిదైతే ఫిక్స్ చేశారు. సో, ఆ యొక్క డేట్ అనేటువంటిది ఏమిటి అంటే మార్చి 7వ తేదీన మనకు 7వ తేదీన అనకాపల్లి పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం ద్వారా 4 విడత నిధులనేటువంటిది విడుదల చేస్తామని మనకు ఈ డేట్ అనేటువంటిదైతే ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? సో, మనకు మార్చి 1 తేదీన అయితే ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకం నిధులనేటువంటిదైతే విడుదల చేయబోతున్నారు. ఓకేనా? అయితే మార్చి 5వ తేదీన మనకు విడుదల చేస్తామని యాక్చువల్‌గా నేను ఇంతకుముందు వీడియోస్‌లో మీకు చెప్పడం అయితే జరిగింది. మార్చి 5వ తేదీనైతే కాదు. మార్చి 7వ తేదీనైతే మనకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత నిధులనేటువంటిదైతే విడుదల చేస్తారనమాట. ఓకేనా? దీనికి సంబంధించిన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిది మనకు ఇంకా విడుదల చేయలేదు. సో, విడుదల చేసిన వెంటనే కూడా మన యొక్క ఛానల్ ద్వారా నేను మీకందరికీ కూడా తెలియజేస్తాను. ఆ యొక్క లిస్ట్ అనేటువంటిది ఎట్లా చెక్ చేసుకోవాలి, మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటివి. ఓకేనా? సో, నెక్స్ట్ అదే విధంగా మనకు కొంతమంది పేర్లనేటువంటివైతే తొలగించారని సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి. సో, ఆ యొక్క పేర్లనేటువంటివి ఎవరివి అని చూసుకున్నట్లయితే ఎవరైతే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడో పెన్షన్ తీసుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో, సో, మనకు అటువంటి వాళ్ళ పేర్లనేటువంటివి ప్రత్యేకించి తొలగించడం అయితే జరిగిందనమాట. 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలోపు ఎవరైతే విడో పెన్షన్ తీసుకుంటూ ఉంటారో, అటువంటి వాళ్ళ నేమ్స్ అనేటువంటిది కొంత మేరకు తొలగించడం అయితే జరిగిందని మనకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. సో, ప్రత్యేకించి మనకు ఈ విడతకు మాత్రమే ఈ యొక్క
పేర్లనేటువంటివి అంటే అటువంటి వాళ్ళని తొలగించడం అయితే జరిగిందని మనకు చెప్పడం అయితే జరిగింది. ఇంతకుముందు 3 విడతలకి అటువంటి వాళ్ళకి డబ్బులనేటువంటిది వస్తూ ఉండిందనమాట. సో, కేవలం మనకు ఈ విడతకు మాత్రమే అటువంటి వాళ్ళని తొలగించారనమాట. అనర్హులుగా గుర్తించి అటువంటి వాళ్ళందరినీ కూడా మనకు తొలగించడం అయితే జరిగింది. సో, ఇక మనం చూసుకున్నట్టయితే పెన్షన్ తీసుకునే వాళ్ళు ఇటు 60 ఇయర్స్ అబోవ్ ఉంటారు కాబట్టి, సో, అటువంటి వాళ్ళకి ఈ పథకంకి సంబంధించి అర్హులైతే కాదు. ఓకేనా? మనకు ఈ యొక్క 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలోపు ఉండి విడో పెన్షన్ ఎవరైతే తీసుకుంటూ ఉంటారో అటువంటి వాళ్ళ పేర్లు మాత్రమే తొలగించారు. ఓకేనా? సో, ఇదండి మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కొత్త డేట్ ఫిక్స్ చేశారు. సో, దానికి సంబంధించి ఎవరి నేమ్స్ అనేటువంటిది తొలగించారు అనేటువంటి దాని గురించి నేను మీకు ఈ వీడియోలో అయితే కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, నెక్స్ట్ అదే విధంగా మనకు 27వ తేదీన విడుదల కావాల్సిన ఈబీసీ నేస్తం పథకం కూడా మనకు వాయిదా పడిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే దీనికి సంబంధించి మనకు లేటెస్ట్‌గా ఒక అప్డేట్ రావడం అయితే జరిగింది. దీనికి ఎలిజిబుల్ లిస్ట్, అన్‌ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిదైతే మనకు నిన్న నైట్ అయితే ఎన్‌బీఎం పోర్టల్‌లో అప్డేట్ చేయడం అయితే జరిగిందనమాట. సో, దీనికి సంబంధించి మీరు ఎలిజిబుల్ లిస్ట్ అనేటువంటిదైతే చెక్ చేసుకోవచ్చు. నేను డిస్క్రిప్షన్‌లో అయితే లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఆ యొక్క లింక్ అనేటువంటిది క్లిక్ చేసుకొని దాంట్లో మీ యొక్క నేమ్ ఉందో లేదో మీరు చెక్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి సో, అక్కడ మీరు వెల్ఫేర్ అసిస్టెంట్ వాళ్ళని కలిసినట్లయితే మీకు ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి ఈ యొక్క లిస్ట్ అనేటువంటిదైతే చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీ నేమ్ ఉందో లేదో అక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీ నేమ్ ఉన్నట్లయితే మీకు వెంటనే అమౌంట్ అనేటువంటిది విడుదల చేసిన వెంటనే మీ ఖాతాల్లోకైతే జమ కావడం అనేది జరుగుతుంది. మీ నేమ్ లేని యెడల సో, దానికి సంబంధించి మీరేమన్నా ఎర్రర్స్ ఏమన్నా చేసినట్లయితే వెంటనే అయితే రెక్టిఫై చేసుకొని మీ నేమ్ అనేటువంటిది మరలా తిరిగి లిస్ట్‌లోకొచ్చేటట్లయితే చూపించుకోండి. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మనకు ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి, ఈబీసీ మహిళలకు సంబంధించి మనకు ఈ యొక్క అప్డేట్ అనేటువంటిది అంటే లిస్ట్ విడుదల చేశారు. ఓకేనా? సో, లిస్ట్ విడుదల చేశారే కానీ దీనికి సంబంధించి మనకు డేట్ అనేటువంటిదైతే ఇంకా ఫిక్స్ చేయలేదు. త్వరలోనే మనకు డేట్ కూడా ఫిక్స్ చేస్తారు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేశారు. సో, ఇక మనకు మిగిలి ఉండేది ఈ యొక్క ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించి మాత్రమే డేట్ అనేటువంటిదైతే ఫిక్స్ చేస్తారు. అయితే మనకు రేపటి రోజున అంటే మార్చి 1 తేదీన జగనన్న విద్యా దీవెన పథకం అనేటువంటిదైతే విడుదల చేస్తారు. దీనికి సంబంధించి నేను మరొక వీడియో అనేటువంటిది చేసి కంప్లీట్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేసి మరొక వీడియో అయితే చేస్తాను. ఓకేనా? సో, అదే విధంగా నిన్నటి రోజున మనకు రైతులందరికీ కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క రైతు భరోసా పథకము, నెక్స్ట్ అదే విధంగా పీఎం కిసాను సున్నా వడ్డీ రాయితీ కింద డబ్బులనేటువంటిదైతే విడుదల చేయడం అయితే జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు పీఎం కిసాన్ పథకం అయితే విడుదల చేశారనమాట. అయితే ఇది మనకు నిదానంగా అయితే బ్యాంక్ ఖాతాల్లోకైతే పడుతూ వస్తాయన్నమాట. సో, విడుదల చేసిన వెంటనే అయితే ఖాతాల్లోకైతే పడడం అయితే జరగదు. ఎందుకంటే ఎక్కువ సంఖ్యలో మనకు అధిక సంఖ్యలో ఎక్కువ మందికి విడుదల చేశారు కాబట్టి, మనకు నిదానంగా అయితే ఈ యొక్క అమౌంట్‌లనేటువంటిది ఖాతాల్లో పడుతూ వస్తాయి. ఓకేనా? సో, వెయిట్ చేయండి. ఒకవేళ పడినట్లయితే టోల్ ఫ్రీ నంబర్‌కి కాల్ చేసి మీరు కంప్లెయింట్ అయితే రైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఈ విధంగా అయితే మనకు నిన్నటి రోజునైతే రైతు భరోసా ఈ 3 పథకాలనేటువంటిది విడుదల చేశారు. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో మెసేజ్ చేసి తెలియచేయండి. నేను డౌట్స్ అనేటువంటి వాటిని క్లారిఫై చేస్తాను. ఓకేనా? అదే విధంగా మీరు చూస్తున్న వీడియోకు ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ముందు ముందు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మొత్తం కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను అందజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆన్‌లో అయితే పెట్టుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి.